మునక్కాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల లాభమే కానీ నష్టం జరిగినట్లు నాకైతే తెలియదు. అయితే మన లైఫ్లో అమ్మ అనే వాళ్ళు కూడా అలాగనే కదా. అమ్మ వల్ల మనకి ఎప్పుడూ కానీ నష్టం జరగదు, లాభమే ఉంటుంది. మరి అమ్మ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మ గురించి లెక్కలు వేసుకుంటూ లాభమా నష్టమా అని మాట్లాడుతుంది అనుకుంటున్నారా? చెప్తాను. నా సెకండ్ డెలివరీ టైంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు నా పక్కన ఒక బెడ్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా డెలివరీ అయింది. తనకి చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. వాళ్ళ అవ్వ దగ్గర పెరుగుతూ ఉంది. అయితే తనని చూడడానికి చాలామంది రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. కానీ తన దగ్గర ఎవరు ఉండటం లేదు. అయినా అక్కడ ఉండే అవ్వ ఆ పాపని ఆ అమ్మని చూసుకుంటూ ఉందన్నమాట. అయితే ఆ అమ్మాయికి ఫస్ట్ డెలివరీ అనమాట. తనకి బేబీని ఎలా క్యారీ చేయాలి అని తెలియదు. ఆ అవ్వకేమో ఒక 70-75 ఏళ్ళు ఉంటుంది. అది కాక అప్పుడేమో చలికాలం అనమాట. ఆవ గడగడగడ వణుకుతుంది. ఆ బాబుని ఎత్తుకోలేకపోతుంది. ఆ బేబీ ఏమో ఓన్ ఏడుస్తుంది అనమాట. తనకు పాలు ఇవ్వడం చేత రావట్లేదు. ఆ బేబీ ఏమో ఓన్ ఏడుస్తుంది. ఆ క్షణం అనిపించింది, ఒక ఆడపిల్లకి తల్లి ఉండడము ఎంత అవసరమో అని చెప్పి ఆ క్షణం అనిపించింది నాకు. అందుకే అంటారేమో, తల్లి విలువ తెలియాలి అంటే నువ్వు తల్లి అయితేనే అర్థమవుతుంది అని చెప్పి. అయితే మరి అబ్బాయిలు ఎప్పుడు ఎలా అర్థం చేసుకుంటారు అమ్మని? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.